మనందరినీ చంపాలనుకున్నది ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే. చేతిలో రిమోట్ కూడా ఉంది, చూడండి. ఎప్పటి నుంచో మన కుటుంబం మీద పగతో రగిలిపోతున్న ఈ మాయ ఒకేసారి మన కుటుంబం మొత్తాన్ని చంపడానికి మనూరులోనే తిష్ట వేసుకుంది. ఈ రోజు తనకి అనుకూలంగా మార్చుకుని బత్తాయిలో బాంబు పెట్టింది. లేదు అవని, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అంతటి దారుణం ఎందుకు చేయాలనుకుంటాను? అటువంటప్పుడు ఈ రిమోట్ నీ దగ్గర ఎందుకుంది? ఇది నాకు బయట దొరికింది. దేనికి సంబంధించిందా అని చూస్తూ ఉండగా నువ్వు నన్ను సడన్ గా లోపలికి లాక్కొచ్చేసావు. నీ నెయిల్ పాలిష్ బత్తాయి మీద కూడా ఉంది, అది నేను గమనించాను. అదా, ఇందాక పెద్దరాజ్ గారు పండు తీసుకుంటున్నప్పుడు నేను వద్దు అన్నాను కదా, అప్పుడే అంటే ఉంటుంది. అంత మాత్రాన నన్ను అనుమానించేస్తావా? అవునవును, అవని చెప్పిన 2 కారణాలు బలంగా లేవు. మాయ మీద నీకింకా అనుమానాలున్నాయి కాబట్టి నువ్వు ఇంత పెద్ద నిందని మాయ మీదకి నెట్టేస్తున్నావు. మాయ మంచిదానిలా మారిపోయినా తన మీద నీకు నెగటివ్ ఫీలింగ్ అలా ఉండిపోయింది. ఇది మంచి పద్ధతి కాదవని. మనుషుల్ని బాంబులు పెట్టి చంపేయడానికి నేనేమైనా టెర్రరిస్ట్ అనుకున్నావా? మాయ మేడం టెర్రరిస్ట్ కాదు, హ్యూమనిస్ట్. Shut up! Shut up! Shut up! Shut up! మాయ ఫంక్షన్ కి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. పండ్ల వంక చూస్తూ నువ్వు కంగారు పడ్డావు. అందుకే నువ్వు పెద్దిరాజు అన్నయ్యని అడ్డుకున్నావు. నువ్వు బాంబు పెట్టిన పండే అన్నయ్య తీసుకునుండుంటాడు. దాంతో నువ్వు టెన్షన్ పడిపోయావు. ఆ పండు కొంచెం బరువుగా కూడా అనిపించిందమ్మా, నాకిప్పుడు గుర్తుకొచ్చింది. మాయ మీద మాకు అనుమానం కలుగుతుందమ్మా. ఎందుకంటే మేం తోట నుంచి పండ్లు తీసుకుని వస్తున్నప్పుడు మాకు దారిలో కనిపించింది. మా వెనకే వస్తున్నట్టొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఆ సమయంలోనే బాంబు పెట్టిన పండు కలిపేసుంటుంది. అవునవును, ఖచ్చితంగా అదే జరిగింది. ఏంటండి మీరు? మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడమేనా? అన్యాయంగా నా మీద నింద వేయకండి. అన్యాయంగా ఎందుకేస్తారమ్మా? ఇంతమంది చెప్తున్నారు, నిజం కాకుండా ఎలా ఉంటుంది? మీ కుటుంబ సభ్యులకు నేను ఆర్థికంగా ఎంతో సహాయం చేశాను.